ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి ఉండేటటువంటి ఉద్దేశం ఏంటంటే ఉండేటటువంటి స్కూల్లో ఉండేటటువంటి పరిస్థితులు, టీచర్లు ఏ విధంగా మనకి పాఠాలు చెప్తున్నారు, పిల్లల యొక్క ప్రవర్తనలో ఇంకేదైనా మెరుగుదలైనటువంటి అవకాశాలు కావాలనేటటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అన్ని పాఠశాలలో ఒకేసారి తల్లిదండ్రులందరినీ కూడా పిలిచి తల్లిదండ్రులు, టీచర్లు, అదేవిధంగా దాతలు, గ్రామస్తులు అందరూ కలిపి కూర్చొని మాట్లాడమని చెప్పారు. కాబట్టి టీచర్ పేరెంట్స్ నుంచి ఆ పిల్లలు తీసుకొచ్చి మళ్ళీ హై స్కూల్లో వదలాలంటే వాళ్ళు పని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం అయినా కూడా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ కష్ట సుఖాలను ఆలోచించుకొని విద్యార్థులకి ఉచితంగా ఇదే విధంగా రాష్ట్రం అంతటా బస్సు సౌకర్యమో లేదంటే రవాణా సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశం కూడా ఆపి మిడాత్మ కూడా ఆటో పెట్టాం. అదే నేను అందుకే మీరు వచ్చిన రాకపోతే నేను మళ్ళీ స్కూల్ వదిలిన తర్వాత వారంలో 1-2 రోజులు సార్ వస్తున్నా. ఆ పిల్లలకి అక్కడ ఎవరు ఉండట్లా. మళ్ళీ మన హెడ్ మాస్టర్ చెప్పా, బాధ్యతని కూడా చెప్పా. దగ్గరుండి పిల్లలందరినీ బస్సు ఎక్కించేదాకా నీ బాధ్యత అని చెప్పాం. బస్సు డోర్లు కానీ అన్ని కూడా మీరు కూడా నేను 10th క్లాస్ పిల్లలకి ఎవరికైనా ఒకరికి అప్పచెప్పాం. సరిపడుతుంటా బస్సు వీళ్ళు తోలే వాళ్ళు ఎక్కడ అవుతున్నారు నేను అప్పుడప్పుడు వచ్చి నేను చెక్ చేస్తుంటా. మీరు కూడా 10th క్లాస్ పిల్లలకి ఎవరికైనా ఒక బాధ్యత అప్పగించండి. ఆ బస్సులో ఉండేటటువంటి పెద్ద పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ డోర్ దగ్గర ఉండి చిన్న పిల్లల దగ్గర జాగ్రత్తగా చూసుకుంటే కొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఇది ఇబ్బంది అయిన తర్వాత మళ్ళీ పిల్లలు మనం తీసుకెళ్తాం. ఈ బస్సు పెట్టడానికి ఉండే కారణం కూడా ఏంటంటే ఆటో పెట్టాం. పోయినసారి కూడా ఈ యొక్క మంచి అవకాశం. ఈరోజు మధ్యాహ్నం భోజనం కూడా మీరందరూ కూడా ఇక్కడే తినండి. మీ పిల్లలు ఏదైతే తింటున్నారో అదే ఫుడ్ మీరు టేస్ట్ చేసి దానిలో మీకు ఏదైనా మార్పులు కావాల్సిన లేదా పిల్లలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా నాకు చెప్పేది ఎగ్స్ రోజు బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వడం వాళ్ళు తినలేకపోతున్నారు. దాన్ని ఏదైనా వేరే రకంగా చేసి ఇస్తే బాగుంటుంది ఈ రోజుకి ఒక రకంగా అనేది అది కూడా వంట వాళ్ళకి చెప్పడం జరిగింది. దానిలో కూడా మార్పులు చేసి రేపటి నుంచే పిల్లలకు తినే విధంగా అంటే ఫుడ్ వేస్ట్ కాకుండా ఉండేటటువంటి మంచి అలవాట్లు ఏదైతే ఉంటాయో వాటిని ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినంత వరకు కూడా ఈ బస్సు సౌకర్యం కొనసాగుతుంది. అదేవిధంగా కొన్ని దగ్గర బస్సు ఫుల్ అవుతుంది. ఇంకా అడిషనల్ ట్రాన్స్పోర్ట్ అడిగారు. అట్లాంటి ఊళ్ళకి సంబంధించి ఇంకేదైనా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఎంతమంది వస్తున్నారు, రూట్ నుంచి ఎంతమంది పిల్లలని. కాబట్టి తల్లిదండ్రులుగా మీ బాధ్యత కూడా మీ పిల్లలకు సంబంధించినంత వరకు మీరు బస్సు ఎక్కించేటప్పుడు అక్కడ ఉండేటటువంటి పెద్ద పిల్లలు ఎవరైనా బస్సులో ఉంటే వాళ్ళకి అప్పగించి జాగ్రత్త చెప్పడం ఒకటి. మా జాగ్రత్త మేము తీసుకున్న మీరు కూడా సహాయం అందించి పిల్లలకు క్రమశిక్షణ సంబంధించి కూడా ఇప్పుడు ఈరోజు స్కూల్లో జరిగేటివన్నీ కూడా చెప్పాం. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు కూర్చోబెట్టుకొని టీచర్గా అదేవిధంగా పాఠశాలలు వీళ్ళంతా బాధ్యత తీసుకుంటారో దానికి 2 మీరు బాధ్యత తీసుకొని ఈ పాఠశాలకి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పేరున చేతులు జోడించి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అక్కంపేట గ్రామ పిల్లల తల్లిదండ్రులకు హెడ్ మాస్టర్ గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి నేను కొత్తగా మునుగోలు పిఎస్కి వచ్చినాను. ఇక్కడికి 2వసారి రావడం ఇక్కడికి విద్యార్థి ఎలక్షన్కి వచ్చాను. నెక్స్ట్ పిల్లలు బ్యాగ్స్ కట్టినారు. అమ్మ నాన్న అనేది అమ్మ నాన్న ఒక అమ్మ ఇటు సైడ్ నాన్న అది చాలా ఈ టీచర్స్ కానీ పిల్లలు బాగా చదువుకోవాలా. మెయిన్ మమ్మల్ని మా సిఐ గారు ఎస్ఐ గారు డ్రగ్స్ గురించి డ్రగ్స్ అంటే పిల్లలు ఏం చేస్తున్నాడు, పొద్దున్న వేస్తే ఎక్కడ పోతున్నాడు, ఎవరు చెడు ప్రవర్తనతో కలిగిన పిల్లలతో ఏమన్నా పోతున్నాడా, మంచి ప్రవర్తన కలిగి పోతున్నాడా అనేది తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి. అదే నడవడిక. ఈ స్కూల్లో ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ అవ్వాలని నా కోరిక. నాకు 2 సంవత్సరాలు చదువుతాను. నా కోరిక ఎక్కడైనా కానీ ఒక గ్రామంలో ఒక విత్తనం పుడుతుందని అంటారు. అదే ఐపీఎస్ ఐఏఎస్. ఈ స్కూల్లో చదువుతాను. నాకు రిటైర్ అయినా కానీ ఆ బిడ్డలు చూడాలని నాకు ఆకాంక్ష కోరిక అనేది ఉన్నది. రిటైర్ అయినా కానీ అప్పుడప్పుడు వస్తాం. చాలా బాగుంది స్కూలు. బాగా కట్టించినారు. మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి చూడాలి. పిల్లలు పోయినప్పుడు ఈ చెరువులు అన్నీ ఉన్నాయి. బిడ్డ ఏదన్నా ప్రమాదం జరిగితే ఆ తల్లిదండ్రులకు ఉంటుంది ఆ బాధ. నెక్స్ట్ పోలీసు వాడు వస్తాం. పోలీసు వాడు చేంజ్ కన్న తల్లి బాధ మీద తీర్చడం. అది కూడా ఆ చెరువుల్లో అది మీరు గమనించాలి. ఇక్కడ పోయేటప్పుడు ఆ వ్యాన్ పోతా ఉంది. పక్కన చెట్లు ఉంటాయి. ఇటీవల నేను ముతుకులో ఉన్నప్పుడు ఒకే ఒక కొడుకు ఆ తల్లిదండ్రులు చూస్తే నాకు కూడా చాలా బాధ వేసింది. ఆ చెట్టు ఎక్కపోయి ఆ మెడ తగిలి అక్కడికే చనిపోయాడు. అవన్నీ గమనించుకుంటూ
మీ పిల్లలు సాయంత్రానికి వస్తున్నారా లేదా అని చూసుకుంటూ చెడు వ్యక్తులకు మెయిన్ డ్రగ్స్ గురించి మీరు చెప్పేదానికి మా సిఈ గారు మా ఎస్ఐ గురించి చెప్పాను. ఆ చెడు వ్యక్తులు అంటే డ్రగ్స్ ఏదైనా కానీ ఇది ఇంకోటి పేరుస్తారు ఒక తెల్లదాంతో అంటే అందరూ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ బిడ్డల గురించి నేను మాట్లాడటం అది ఎవరో ఒక్కరొక్కరే చేసి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీ పిల్లలందరూ మంచివాడు, బాగా చదువుకునేవాడు, ఒకరిద్దరి గురించి వాళ్ళతోటి చేరకుండా నువ్వు చదువుకున్నానా మంచి స్కూల్ అని చెప్పి పిల్లలు పంపించిస్తే చాలా ధన్యవాదాలు మీకు అందరికీ, తల్లిదండ్రులకు అందరికీ. ఇకపోతే ఇక్కడ మిగతా పెద్దలందరికీ అదేవిధంగా వచ్చిన తల్లిదండ్రులందరికీ నా అభినందనలు. ముఖ్యంగా నేను క్లాసుకు పోయినప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైనా హోంవర్క్ ఇచ్చినప్పుడు కానీ ఇంకోటి కానీ నాకు తెలిసిన లోపం ఏంటంటే పిల్లలు ఇంకా మెరుగు కావాలంటే ప్రతి ఊరోళ్ళకి చెప్తున్నాను నేను మిఠాపూర్ కానీ ఇస్లాంపేట కానీ మిగతా మన అక్కపేట కాలనీ కానీ అక్కపేట కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా డిగ్రీ ఎందుకు చదువుతా ఇప్పుడు ఉండే పిల్లలు గంట 2 గంటల ప్రతిరోజు సాయంత్రం ట్యూషన్ బాగలిగితే ఇంకాస్త బాగా మెరుగ్గా ఇప్పుడు వచ్చే మార్కులు కాకుండా ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఒకవేళ మీరు తల్లిదండ్రులుగా నాకు అనిపించింది వాళ్ళు బాగా ప్రైవేటు స్కూల్తో పోటీ పడాలంటే ఇక్కడ మా ఎఫర్ట్తో పాటు ప్రైవేటు స్కూళ్ళన్నీ వాళ్ళు అంతా ర్యాంకులు తెచ్చుకుంటా బాగా మెరుగ్గా ఎదుర్కొన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా ఇంటికాడ ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాయన చూసుకుంటా వాళ్ళ పిల్లలు బాగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి వస్తున్నారు. నేను చాలా మంది పిల్లలను గమనించాను, సంతకం పెట్టడం రాని వాళ్ళు ఉన్నారు, అర్థాలు రాని వాళ్ళు ఉన్నారు. నేను మొన్న 10th క్లాస్లో కూడా కనీసం రాయమంటే ఒత్తులు పొల్లులు దీర్ఘాలు రాని వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు గుడింతాలు కూడా రాయించాను. మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే మా సొంత పిల్లలు అయితే మేము ఎలా చూస్తామో అలా చూసినప్పుడు ఈ బాధతో చెప్తున్నాను నేను మీకు. మీ చుట్టుపక్కల ఖచ్చితంగా మీ ఊర్లో డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉంటారు. వాళ్ళు మీరు ప్రతిమాడుకుంటారు లేదా ఏం చేసుకుంటారు. మీ పిల్లల్ని ఖచ్చితంగా సాయంత్రం పూట ఒక 2 గంటల సేపు వాళ్ళ దగ్గరికి కానీ పంపించగలిగితే ఇక్కడ మేము చెప్పింది వాళ్ళ దగ్గర కూర్చొని హోంవర్క్ చేయడం లేకపోతే వాళ్ళ ఏజెన్సీలో చెప్పడం ఏదో ఒకటి చెప్పడం రాయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బాగా మెరుగ్గా వస్తారు. ఇది ఒకసారి ప్రతి తల్లిదండ్రులు మీరు ఇంట్లో ఎంతసేపు చెప్తారో నాకు లేదు, మీకు ఏదైనా పని ఉంటే వాడుకోవడం ఈ పనులు చేస్తారు. అదే ట్యూషన్ అనేది ఖచ్చితంగా ఒక టైం అనేది 7 నుంచి 9 దాకా 6 నుంచి 8 దాకా ఏదో ఒక టైం ఉంటే ఖచ్చితంగా బాగా మెరుగ్గా అవుతారు. ఇక్కడ మేము మా టీచర్లు అందరూ కూడా అందరూ బాగా చదువుకొని తప్పన ఉండేవాళ్ళే, ఇవాళ బాగా మంచి స్థితికి తీసుకురావాలనే తప్పన ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు. ఆ తపంతో పాటు మీ తల్లిదండ్రుల్లో కూడా మన పిల్లల్ని ఏదో పడి పంపిస్తున్నాను కాకుండా వీళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి పోవాలనే కోరిక మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ఎదగతారు. ఎక్కడ డిగ్రీ చదివిన వాళ్ళు, ఎక్కడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, ఎక్కడ ఎవరున్నారో వాళ్ళ ఇంటికి పంపిద్దామని ఎదుగుతారు. ఈ రోజైనా మీరు దాని మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా బడికి వచ్చి పోతే ఆ పోయినట్టే ఉంటుంది ఆ చదువు అయితే. నేను గమనించిన ప్రకారం అయితే మీరు మీ చుట్టుపక్కల ఎవడో ఒకటి ట్యూషన్ చెప్పాలంటారు. ఒకవేళ ఎవరు